ఓజీ ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ నుంచి కూడా ఒక పాజిటివ్ వైపుతోనే ఉంది. డైరెక్టర్ సుజిత్ ఆల్రెడీ సాహో లాంటి ఒక సినిమా తీశాడు. ఆ తర్వాత ఒక హీరోని ఎంత స్టైలిష్గా చూపించవచ్చో, కథ ఎంత స్టైలిష్గా ఉంటుందో చెప్పడంలో ఈయన తిట్టారని చెప్పాలి. అలాగే ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్కి ఒక మంచి ఫ్యాన్. అలాంటి ఫ్యాన్ బాయ్గా ఉన్న డైరెక్టర్ ఒక సినిమా చేసి పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి ఒక అద్భుతమైన కథ రచించుకునే డైరెక్టర్కి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా తమనిస్తే, అలాంటి ఒక టీం సెట్ చేసుకున్న ప్రొడ్యూసరు, ఇలా అద్భుతంగా తయారైన సినిమాయే ఈ ఓజీ. ఈ ఓజీ స్టోరీ అందరికీ తెలిసిందే, గ్యాంగ్స్టర్ సినిమా. ఈ చాలా సినిమాలు చూసాం. అలాగే ఇది కూడా ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ని ఎందుకంత ప్రత్యేకించి చెప్పాలి అంటే, పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా హీరోని ఏ విధంగా చూస్తే బాగుంటుంది, వారి యొక్క ఆకలి తీరుతుంది అనుకున్నారు. అంత స్టైలిష్గా, అంత నీట్గా, అంత ఎక్సలెంట్గా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ని హీరోగా ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి సినిమా అంతం అయిపోయే వరకు కూడా మొత్తం అంతా ఒక అగ్ని తుఫాన్, ఫైర్ స్టామ్ ఎలా ఉంటుందో అలాగే చూపించారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనే కాదు, ఇతరులకు కూడా నచ్చుతుంది గ్యారంటీగాను. చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఏవియేషన్ సీన్స్, అందులో హీరోయిన్, అలాగే హీరో, కథనం, మిగతా నటినట్లు అందరూ కూడా చాలా అద్భుతంగా చేశారని చెప్పాలి. ఇంతవరకు వచ్చినటువంటి గ్యాంగ్స్టర్ సినిమాలు కానీ ఇదేం భిన్నంగా ఉందంటే, కథ అయితే సేమ్ కావచ్చు కానీ మొత్తం ఎలివేషన్స్ కానీ, పేపర్ని సినిమాని ప్రింట్ చేసే విధానం కానీ చాలా అద్భుతంగానే చెప్పాలి. డైరెక్టర్కి పూర్తిగా దాసోహం అయిపోయాడేమో పవన్ కళ్యాణ్ అనేలా ఆయన నటించారు. చాలా సింపుల్గా ఉండే కథను తీసుకొని అద్భుతంగా మలిచారు సుజిత్. ఒక రకంగా ఈ సినిమా ఫ్యాన్స్కి ఒక విందు. అందులో పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే కేవలం ఫ్యాన్సే కాకుండా మిగతా హీరోలు కూడా చాలామంది చూస్తారు. ఆ విషయం మనకు కూడా తెలిసిందే. సినిమా రిలీజ్ ముందు చాలామంది సుజిత్ ఆల్రెడీ డైరెక్షన్ చేశారు, ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు, అలాగే పవన్ కళ్యాణ్ గత 2 సినిమాల నుంచి ఎటువంటి విజయం లేదు అని చెప్పి ఆ విషయాన్ని చెప్పి వారి మానసిక ఆనందాన్ని బయట పెట్టుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారితో చేసిన ఈ సినిమా సుజిత్ మాత్రం ఒక గ్యాంగ్స్టర్ సినిమాని ఎంత అద్భుతంగా మలచొచ్చో, ఎంత అద్భుతంగా తీయొచ్చో చేసి చూపించాడు. ఇందులో అద్భుతం ఎలా ఉంది అనేది తెర మీద చూస్తేనే అర్థమవుతుంది తప్పితే మనకు మామూలుగా చెప్పుకుంటే మాటలు సరిపోవు. ఇకపోతే సెన్సార్ రిపోర్ట్ ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు, ఆ విషయం ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో మనం డిస్కస్ చేసే కన్నా సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది. ఒక కామన్ ఆడియన్ ఒక హీరో నుంచి ఏం కోరుకుంటాడో అన్నీ ఉన్నాయి. చాలామంది ఫ్యాన్స్ మాత్రం తమ హీరోని చూడాలనుకుంటారు, కానీ కొంతమంది మాత్రం ఏ హీరో సినిమా బాగున్నా చూస్తారు. అలాంటి వారందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇకపోతే హీరో పవన్ కళ్యాణ్ గారు మనకు వాళ్ళకి తెలిసిందే. ఏదైనా సినిమా కొన్ని సినిమా ఆయన వచ్చినట్టయితే అసలు హీరో మొత్తం సినిమా అంతా కూడా